ఆ ఘోరం ఆ అపశృతి మనందరికీ తెలిసిందే. అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర 2 బోట్లు బాణాసంచా పేలుళ్లతోటి రాత్రి ఆ పేలుళ్లకు గురైపోయి ఆ నిప్పంతా కూడా బోట్లకు అంటుకొని బోట్లు మొత్తం కూడా దగ్ధం అవడం మనం చూసినాం. మరి అంటే ఇక్కడ జరిగినవి ఏం జరిగింది, అసలు ఏమైంది? సరే, ఒక రాకెట్ పేలింది, పోయి ఆ నిప్పులు అదే బోట్లో పడ్డాయి, ఇంకో పక్క బోటుకు కూడా అంటుకున్నాయి, మొత్తం బోట్లు అంటే కూడా మంటలు రేగి కాలిపోయినాయి. ఓకే, అందులో ఒక 7గురు ఉండే, 7గురు దుంకిండ్రు. ఈ 7గురు తప్పించుకునే ప్రయత్నం చేసిర్రు. అలా ఒక 6గురు బయటపడ్డారు. ఒక ఆయన దొరుకుతలేడు. జనరల్ అక్కడ జరిగిన స్టోరీ చెప్తున్నా. ఒక ఆయన దొరుకుతలేడు, ఒక ఆయన తప్పిపోయిండు. ఆయన నీళ్ళలో పోయిండా, మరి తప్పించుకున్నాడా, ఏమైందో ఏమి ఆయన ఆచూకీ తెలియదు. ఈ తప్పించుకున్న 6గురిట్లల్లా ఒక ఆయనకు మొత్తం బాడీ 80% కాలిపోయింది, ఆయన చికిత్స పొందుతూ చచ్చిపోయిండు. ఇంకో 5గురులా ఒక 2 సేఫ్ ఉన్నారు, మిగతా 3 పరిస్థితి చాలా విషమంగా ఉన్నది. ఇది పరిస్థితి అక్కడ జరిగింది. మరైతే భారత్ మాతాకు మహాఆరతి ప్రోగ్రాము ఇక బీజేపీ పార్టీ వాళ్ళు, కిషన్ రెడ్డి గారు దాదాపు ఒక 7-8 ఏళ్ల నుంచి వాళ్ళు పాటిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, హారతిస్తూ ఉన్నారు. ఓకే, ఫైన్, బాగుంది, ఇదంతా మంచిగానే ఉన్నది. మరి మొన్న చూసినాం మనం, అల్లు అర్జున్ గారు సంజయ్ థియేటర్ దగ్గర పోయినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చచ్చిపోతే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అసెంబ్లీ సాక్షిగా, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దానికి పూర్తి బాధ్యుడు అల్లు అర్జున్ గారే ఆ చావుకు కారణం అని చెప్పేసి ఆయన జైల్లో వేసారు. ఇప్పుడు ఈ భారత మాతాకు మహాఆరతి అనేది నిర్వహించడం వల్లనే అక్కడ ఒక వ్యక్తి చచ్చిపోయిండు, ఒక వ్యక్తి తప్పిపోయిండు, ఇంకో 2 పరిస్థితి చాలా విషమంగా ఉన్నది. మరి దీనికి కారకుడైన ప్రత్యక్షంగా పరోక్షంగా కిషన్ రెడ్డి గారిని జైల్లో వేస్తారా? నెంబర్ 1 క్వశ్చన్, వేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా? నెంబర్ 2 క్వశ్చన్, అసలు దీనిపైన అసెంబ్లీలో చర్చ పెట్టే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? నెంబర్ 3 క్వశ్చన్, ఈ 3 ఏ ఒక్క ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉన్నా మీరు నిర్భయంగా నిజాయితీగా సమాధానం చెప్పాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఏదో అల్లు అర్జున్కి అయితే ఒక న్యాయం, కిషన్ రెడ్డికి అయితే ఇంకో న్యాయమా? నాగారంలోని అజయ్కి అయితే ఒక న్యాయం, రేవతికి అయితే ఒక న్యాయమా? మీరు చెప్పుండ్రి. తప్పిపోయిన అజయ్ ఇది ప్రాణం కాదా? కాలిపోయిన శ్రీకాకుళం కుర్రోడిది ప్రాణం కాదా? వాళ్ళైతే మనుషులు కాదా? మీ పేరు మర్చిపోయినందుకు ఆయనను జైల్లో వేసిరని యావత్ తెలుగు రాష్ట్రాలకు, యావత్ దేశానికి తెలుసు. అది అబద్ధమే అయితే లేదు, ఒక మహిళ పట్ల సానుభూతితోటి, ఒక అమాయకురాల పట్ల, ఒక మధ్యతరగతి మహిళ చనిపోయినందుకు నేను ప్రభుత్వం నుండి నా డ్యూటీ నేను చేసినా అని మీరు భావిస్తే, ఇప్పుడు ఈ తప్పిపోయిన చనిపోయిన ఈ కుర్రాల పట్ల కూడా మీరు అదే బాధ్యత వహించుర్రి. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకుడైన కిషన్ రెడ్డిని జైల్లో వేయండ్రి. వేయగలుగుతా